హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యాస్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి నేను వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు అయితే ఫ్రైడే వ్లాగ్. ఫస్ట్ అయితే మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేసేసి దేవుడికి అయితే ప్రసాదం చేద్దాం అనుకుంటున్నాను. పరమన్నం ఒక గిన్నె తీసుకొని బియ్యం వేసుకొని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కుర్చీలు అవి ఎత్తి పెట్టేసుకున్న తర్వాత ఇల్లంతా తుడిచేసుకొని సర్దుకుంటూ ఇల్లంతా తుడిచేసుకున్నాను. మొత్తం అంతా ఇలా తుడుచుకున్న తర్వాత చెత్త ఎత్తేసుకోవాలి. ఓ పక్క అయితే స్టవ్ మీద ప్రసాదం పెట్టాను కదా, అది చూస్తున్నాను. చూసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చెత్త అంతా ఎత్తుతున్నాను. మొత్తం ఇదంతా ఎత్తేసాక ఇప్పుడు క్లీనింగ్కి అయితే ఇప్పుడు బకెట్తో వాటర్ తెచ్చి పెట్టేసుకొని నేను అల్ట్రా స్క్రబ్ అయితే వాడతాను. ఆ లిక్విడ్ వేసుకున్న తర్వాత ఇలా పరమాన్నంలోకి అయితే మళ్ళీ కొంచెం బెల్లం పాలు అవి వేసాను. వేసి కొంచెం యాలకులు కూడా వేసుకున్నాను. యాలకులు దంచిన యాలకులు ఉన్నాయి నా దగ్గర, అవి వేసేసుకున్నాను. అవి వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే హాల్లోకి అయితే వచ్చాను. మళ్ళీ క్లీనింగ్ మొత్తం హాల్ నుంచి కిచెన్ వరకు మొత్తం అంతా తడిగుడ్డ అయితే పెట్టేసిన తర్వాత అలాగే బయటను కూడా తడిగుడ్డ పెట్టేసి లోపలికి వచ్చి ప్రసాదం చూసుకుంటున్నా. మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే ప్రసాదంలోకి నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం ఉడికాక అయితే ఇంకా ఆపేసుకుంటున్నాను, దించేసుకుంటున్నాను. నాకైతే ఇప్పుడు ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. తర్వాత అయితే నేను పిల్లల స్కూల్కి అయితే లంచ్ బాక్సెస్కి రైస్ అయితే పెడుతున్నాను. కుక్కర్ అయితే ఫస్ట్ పెట్టేసి రైస్ అంతా క్లీన్ చేసుకొని కుక్కర్లో అయితే ఫోల్డ్ చేసి కుక్కర్ పెట్టేశాను. ఇది హైలో పెట్టేసి కుక్కర్ పరమాన్నం అయితే రెడీ అయిపోయి పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడైతే చట్నీ కోసం అయితే నేను బొంబాయి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని తెప్పలు అయితే పెట్టేశాక అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పోపులు అన్నీ వేసేసాను. ఎండుమిరపకాయలు మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అవి వేగిన తర్వాత ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు మొత్తం తాలింపు సమ్మలన్నీ వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకొని ఒకసారి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా అయితే వేసాను. కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు, కారం, కొంచెం టమాటాలు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కొంచెం అన్నీ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ధనియాల పొడి అయితే వేస్తున్నాను నేను. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఈలోపు అయితే శనగపిండిని వాటర్లో వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. నేను ఇప్పుడు కారం కూడా వేస్తాను అందులో. ఇలా కలుపుకొని పెట్టుకునేది అందులో వేసేసుకోవడమే. ఇప్పుడు అందులో నాకు సరిపోతే కొంచెం వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నా. తర్వాత అయితే నేను ద్వారబంధానికి ముగ్గులు కూడా పసుపు రాసి బొట్టు పెట్టేశాను. ఈలోపు అయితే పూజకి దేవుడి ఫోటోలకి పువ్వులు, పరమాన్నం అన్నీ సర్ది పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసి ఒత్తి వేసి వెలిగించుకున్నాను. నేను దీపం కూడా పెట్టేశాను. మొత్తం దీపం అంతా పెట్టేశాక చూడండి, నేను దీపం పెట్టేసుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం తొందరగా అయితే పెట్టుకుంటున్నా. దీపం పెట్టేసుకునే తర్వాత అగ్గికి అయితే రెడీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ దీపం పెట్టుకుని అగరబత్తి అది ఇచ్చేసుకున్న తర్వాత దూపానికి రెడీ చేసుకుంటున్నాను. కొబ్బరికాయ కూడా కొట్టేసాను. ఈలోపు కొబ్బరికాయ ఫస్ట్ కొట్టేసిన తర్వాత అప్పుడు దూపానికి రెడీ చేసుకుంటున్నాను నేను.
ఒకరికి నా దగ్గర అయితే బొగ్గులు ఉన్నాయి, బొగ్గులతోటి కాల్చుకుంటున్నాను. ఇవైతే కుటకలో వేస్తాను. వేసి అయితే దేవుడికి ధూపం చూపించేసి ఇప్పుడు అలాగే బయటన తులసమ్మ కూడా చూపించేస్తున్నా ధూపం చూపించి ఒకసారి మొత్తం ఇల్లంతా ఒకసారి చుట్టుగా తిరిగేసాను. ఇల్లంతా చుట్టూ తిరిగేసిన తర్వాత నేనైతే ఇంకా పైకి వెళ్ళి పైన కూడా బెడ్రూమ్స్లోకి ధూపం అంతా చూపించాను. మొత్తం అంతా చుట్టూ తిరిగేసిన తర్వాత ఇప్పుడైతే నేను వంటగదిలో కూడా ఇచ్చేసుకొని కొంచెం దేవుడి గదిలోకి వచ్చి అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నా. మొత్తం ఇప్పుడు హారతి అయితే ఇచ్చేసుకొని దండం పెట్టేసుకొని అలాగే తులసమ్మ కూడా హారతి అయితే ఇచ్చేసుకున్నాను. మొత్తం అంతా ఇచ్చేసుకున్న తర్వాత ఈరోజు నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. తర్వాత వచ్చేసి నేను మళ్ళీ స్టవ్ దగ్గరకు వచ్చేసి ఈరోజు అయితే మా టిఫిన్కి అయితే ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయిలో అయితే ఉప్మా రవ్వ వేసి వేగించుకుంటున్నా. మొత్తం ఇలా వేగించుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత అయితే ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని శనగపలుకులు వేసుకొని కొంచెం ఫస్ట్ అయితే ఫ్రై చేసుకుంటున్నా. తర్వాత అయితే పోపులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని తాలింపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది మొత్తం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఒక టమాటా వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని మళ్ళీ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. కొత్తిమీర అది ఫస్ట్ అన్నీ వేసుకోవాలి. తర్వాత అయితే వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇందాక వేపుకొని పెట్టుకున్నాం కదా పక్కన ఉప్మా రవ్వని, అది వేస్తూ గరిటతో కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఉప్మాకైతే. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం ఉడకబెట్టాలి. కొంచెం వాటర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటే కొంచెం స్మూత్గా ఉంటుంది ఉప్మా అయితే. ఇలా ఉప్మా అయితే చేసుకున్న తర్వాత దాని మీద అయితే నెయ్యి చల్లేసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఇదైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత అయితే కళాయి తెచ్చేసుకొని కళాయి పెట్టుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయ్యాక అందులో ఏమో ఆయిల్ వేసుకోవాలి. నేనైతే వంకాయ బంగాళదుంప కర్రీ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. వంకాయల్లోనైతే సాల్ట్ వేసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలి, లేకపోతే నల్లగా వచ్చేస్తాయి వంకాయలు అనేవి. తర్వాత ఫస్ట్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత బంగాళదుంపలు అయితే వేసుకుంటున్నా. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర ఇవి కూడా వేసుకొని బంగాళదుంపలు అవి వేసుకోవాలి. ఇప్పుడైతే బంగాళదుంపలు వేసుకుంటున్నా. ఇవి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత బంగాళదుంపలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే నేను అందులో వంకాయలు వేస్తున్నాను. కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత టమాటాస్ కూడా వేసుకుంటున్నా. నేనైతే ఈరోజు బెండకాయ కర్రీలు చేద్దాం అనుకున్నా, కానీ బెండకాయలు అన్నీ ముదిరిపోయాయి కాబట్టి మళ్ళీ వంకాయలు అయితే కట్ చేశాను. బెండకాయలు పక్కన పడేసి వంకాయలు అయితే కట్ చేశాను. తర్వాత అయితే కారం కూడా 2 స్పూన్స్ వేసేసుకున్నా. ఈ లోపు అయితే మా బాబు పైనుంచి లేచేసి కింద దిగి వచ్చాడు. పక్క నుంచి అమ్మ అని పిలుస్తున్నాడు. ఈ లోపు అయితే ఈ కూర అయితే వాడితో కాసేపు మాట్లాడేసిన తర్వాత ఈ కూర దగ్గరికి వెళ్ళి కొంచెం వాటర్ అయితే వేసుకున్నా. వాటర్ వేసిన తర్వాత కొంచెం దగ్గర ఎగిరిన తర్వాత పక్కన పెట్టేసుకోవడమే. తర్వాత అయితే మా బాబు గడికి అయితే
దోశలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. ముందు రోజుది కొంచెం పిండి అయితే ఉంది, ఇడ్లీ దోశ పిండి. నేనైతే దోశలు అయితే ఫస్ట్ వేసేస్తున్నా. మా బాబు అయితే ఉప్మా తినడు కాబట్టి ఉప్మా అయితే మాకు వాడకంగా అయితే దోశలు వేస్తున్నా. మా పాప అయితే తినేస్తుంది. ఇలా దోశలు అన్నీ వేసిన తర్వాత 4-5 దోశలు వేసాను. మొత్తం ఇలా దోశలు అన్నీ వేసాను, ఒక్కొక్కటిగానే వేసి పక్కన పెట్టేసుకున్నాను. అయితే ఎక్కువ అయితే దోశ ఇడ్లీ తింటాము కాబట్టి ఎప్పుడో మంత్లీ వన్స్ అయితే ఉప్మా చేసుకుంటాం. ఉప్మా కాంబినేషన్గా అయితే బొంబాయి చట్నీ చేసుకుంటాం. తర్వాత అయితే స్కూల్కి వీళ్ళైతే వంకాయ బంగాళదుంప కర్రీ తినరు కాబట్టి నేనైతే మళ్ళీ వాళ్ళ కోసం అయితే పులిహోర తాలింపు పెడుతున్నాను. పులిహోర కోసం అయితే నేను రైస్ అంతా కలిపేస్తున్నాను. ఇప్పుడైతే లెమన్ రైస్ లాగా చేసి, అదే పులిహోర లెమన్ రైస్ ఏదైనా దగ్గరలోనే కదా ఉంటుంది. ఇలా కలిపేసాను. వాళ్ళకి లెమన్ వేసి కొంచెం చింతపండు పులుపు అయితే వేయలేదు, లెమన్ వేసి కలిపేసాను లెమన్ రైస్ లాగా. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత వాళ్ళకైతే బాక్సుల్లోకి అయితే పెట్టేశాను. మా పాప అయితే దుంపలు తింటుంది కాబట్టి తనకైతే పైన దుంపలు పెట్టేశాను. బాబు అయితే అలా తినడు కాబట్టి వాళ్ళకి అడిగేసాను. స్నాక్స్కి అయితే బూందీ చేగుడి పెట్టేసి వాళ్ళకైతే లంచ్ బాక్సుల్లో పెట్టేసి రెడీ చేసేసాను. తర్వాత అయితే మా బాబు లేచాడు కదా, వాడి కోసం అయితే స్నానాలు చేపిస్తే పిల్లలిద్దరికీ వాళ్ళైతే హాయ్ చెప్తున్నారు మీకు. వాళ్ళిద్దరికి స్నానాలు అయితే చేపించి వాళ్ళకి టిఫిన్లు పెట్టేశాను. తర్వాత అయితే మా పాప నేను దోశలు వేస్తామా, నేనే వేస్తానని గోల్ పెట్టింది. తను కూడా దోశ వేస్తాను అనేసి గోల్ పెట్టాను. అయితే వెయ్యి అని చెప్పి తీసుకెళ్ళాను. చూడండి, తన కోసం అయితే మళ్ళీ కొంచెం పిండి దాచానులేండి. గోల్ పెడితే ముందు రోజు చెప్పింది నేను దోశలు వేస్తానమ్మా, ఈరోజు వీడియో తీయని చెప్పింది. దానికోసం అయితే నేను దోశలు అయితే వేస్తున్నాను. దోశలు అయితే వేస్తుంది పాప. వాళ్ళ డాడీ కోసం అంట ఆనియన్ దోశ వేస్తుంది. ఎవరి కోసం వేస్తున్నావు అంటే మా డాడీ కోసం ఆనియన్ దోశ వేస్తున్నాను అని చెప్తుంది నాకు. చూడండి ఎలా వేస్తుందో మా చిట్టి తల్లి. ఆనియన్ దోశ వేస్తుందంట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి మా పాప అయితే ఎలా వేస్తుందో. ఎంత బాగా వేస్తుందో చూడండి మా పాప.